హలో అండి. ఇక్కడైతే నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి. ఇదైతే చాలా చిక్కటి గ్రేవీతో కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడైతే నేను 1/2 కేజీ క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇవైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ మసాలా గ్రేవీ కోసం మనకి గ్రేవీ కోసం ముందుగా అయితే పల్లీలు అవి వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్లు పల్లీలు అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇవైతే చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పల్లీలు మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి 1 బై 1 వేయించుకోవాలండి. పల్లీలు వేగిన తర్వాత ఇవన్నీ అన్నీ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, చిన్న కొబ్బరి ముక్క వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ మంచి కలర్ వచ్చేలాగా. ఇవ్వండి, ఆల్రెడీ వేగిపోయాయి. ఇప్పుడైతే నేను ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసాను ఇందులో. ఇవ్వండి, మీకు స్పైసెస్ ఏమన్నా దాల్చిన చెక్క, గరం మసాలా కావాలంటే నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదండి. మీకు కావాలంటే ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు మసాలా ఫ్లేవర్ కనుక నచ్చే పని అయితే. నేను ఇక్కడైతే వేయలేదండి గరం మసాలాకి. ఇక్కడైతే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి, మనకు ఆ వగరదనం లేకుండా. కొద్దిగా చింతపండు వేసుకొని 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. మీకు తగినంత కారం అయితే వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగైతే గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదైతే పక్కకు పెట్టేసుకొని ముందుగా ఇదిగో క్యాప్సికమ్ అయితే తీసుకున్నాం కదా, ఇవైతే ఇలా మనం గుత్తి వంకాయకి ఎలా చీరుతాము మధ్యలోకి అలా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకోవాలి. చాక్తో ఇలా కొన్ని గింజలు ఉన్నా పర్వాలేదు, వీలైనంత వరకు గింజలు తీసేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇక్కడైతే వీటిలోకి ముందుగా ఈ మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ అయితే స్టఫ్ చేసుకున్నామండి. మిగిలిన పేస్ట్ అయితే ఇలాగే ఉంచుకున్నాము. నెక్స్ట్ అయితే ఒక పెద్ద సైజు, మీడియం సైజ్ అయితే 2 ఆనియన్ అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ పెద్ద సైజు ఆనియన్ ఒకటి చాలా అంటే చాలా సన్నగా అయితే చాప్ చేసుకున్నాను. ఆనియన్ చాలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో అయితే ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అయితే వేసానండి ఇందులో పోపు కోసము. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పోపులో యాడ్ చేసి ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేసుకుందాము, మంచిగా కలుపుకొని. ఇవైతే పెద్దగా ఏం మనకి వేగవసరం లేదని ఒక 1 మినిట్, 1 నిమిషం అలా కలిపేసుకొని చక్కగా అయితే ఇప్పుడైతే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం వేగాయి, మనకి బాగా ఎర్రగా వేగనవసరం లేదు ఈ ఉల్లిపాయలు అయితే. కొంచెం అలా కలిపేసుకున్న వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇదైతే చక్కగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. ఇందులో అయితే సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి ఇప్పుడైతే నేను. ఓన్లీ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవిగోండి ఈ క్యాప్సికమ్ అయితే యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఆనియన్స్ వేగిన తర్వాత ఈ క్యాప్సికమ్ వేసామంటే ఉల్లిపాయలు మాడిపోతాయి. మనకి ఈ ఆనియన్స్లోని క్యాప్సికమ్ కూడా చక్కగా వేగుతాయి. ఫస్ట్ మంచిగా ఈ క్యాప్సికమ్ ఏమైతే ఉన్నాయో చక్కగా వేయించుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు ఇవి కూడా వేగిపోతాయి మనకు మంచిగా. ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇవి తొందరగా వేగడానికి లైట్గా నేను సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేశానండి ఈ మిర్చి పైన. ఇదిగోండి, ఆల్మోస్ట్ మంచిగా వేగిపోయాయి ఈ మిర్చి అయితే. ఈ క్యాప్సికమ్ వేగినాయి కదా, ఇప్పుడు మనకి మిక్సీ జార్లో పేస్ట్ ఏదైతే గ్రేవీ మిగిలిపోయిందో అందులో కొద్దిగా వాటర్ వేసి ఇందులో అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మీకు తగినన్ని వాటర్ వేసుకోండి గ్రేవీకి తగ్గట్టు. నేనైతే ఒకసారి కలుపుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ.
ఈ ఇప్పుడైతే మీకు కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే వేయించుకుందాం. మీకు చక్కగా మనకి ఈ క్యాప్సికమ్ మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని గ్రేవీకి తగినంత వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఇలా మంచిగా ఉడికించుకున్నామంటే మన చిక్కటి గ్రేవీతో క్యాప్సికమ్ కూర చక్కగా రెడీ అవుతుందండి. ఇప్పుడైతే మీరు ఉప్పు కారాలు ఏమన్నా చాలకపోయినా ఇక్కడైతే యాడ్ చేసుకొని కలుపుకొని 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందండి. చక్కగా మన క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చపాతీ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అండి.